వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కరెక్ట్గా ఈరోజు 18వ తేదీ మే 18వ తేదీ అనగా ఇంకా వారం రోజులు మాత్రమే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్కు మనకు మిగిలి ఉన్నటువంటి సమయం. 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయనున్నారు ఏపీపీఎస్సీ వారు. అయితే ఫైనల్గా ఒకసారి మనం సిలబస్ మొత్తం కూడా రివిజన్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదట జియోగ్రఫీ అనేది రివిజన్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ రెండు కూడా పూర్తి చేసుకుంటాం. వీలైనంత త్వరగా ఈరోజు జియోగ్రఫీని పూర్తి చేసేసుకుందాం. ఎగ్జామ్కు ఎలాంటి బిట్లు అయితే రావడానికి అవకాశం ఉన్నాయో అటువంటి బిట్స్ని మాత్రమే, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి కంటెంట్ మాత్రమే మనం రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. డ్యామ్ షూర్గా ఎగ్జామ్లో బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి కంటెంట్ మాత్రమే చూద్దాం. కంటెంట్ అంతా ఫిల్టర్ చేసి చాలా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ కవర్ అయ్యే విధంగా కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంతకు ముందు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు జనాభా నుంచి ఇదంతా కూడా కంటెంట్ అంతా కూడా మనం రివిజన్ చేయడం అనేది జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఏపీపీఎస్సీ డివైఈఓ అనే ఒక ఫోల్డర్ అనేది ప్లేలిస్ట్లో క్రియేట్ చేసుకున్నాను. వెళ్ళి అందులో ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, నేలలు, ఈ అంశాలని మనం ఇక్కడ రివిజన్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి మరియు నేలలు, ఈ అంశాలని ఇక్కడ మనం రివిజన్ చేయబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలోకి ఏమేమి వస్తాయి? ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలోకి 3 అంశాలు వస్తాయండి. అంటే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా మనం ప్రధానంగా 3 అంశాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దక్కన పీఠభూమి, తూర్పు కనుమలు, తీరరేఖ. దక్కన పీఠభూమి, తూర్పు కనుమలు. చూడండి, దక్కన పీఠభూమి పశ్చిమ వైపున విస్తరించి ఉంటుంది. దానికి తూర్పు వైపున, దక్కన పీఠభూమికి తూర్పు వైపున తూర్పు కనుమలు ఉంటాయి. తూర్పు కనుమలకి తూర్పు వైపున తీరరేఖ అనేది విస్తరించి ఉంటుంది. పడమర నుంచి తూర్పుకి మనం చెప్తున్నాం. లేదా తూర్పు వైపు నుంచి మొదట తీరరేఖ అనేది ఉంటుంది. తీరరేఖకు పశ్చిమంగా తూర్పు కనుమలు అనేవి ఉంటాయి. తూర్పు కనుమలకి పశ్చిమంగా దక్కన పీఠభూమి అనేది ఉంటుంది. ఓకే, క్లియర్. దాని తర్వాత ఇప్పుడు మొదటగా దక్కన్ పీఠభూమి గురించి మనం పరిశీలన చేద్దాం. దక్కన పీఠభూమిలో ఎక్కువ శాతం ఎర్రరాతి నేలలు విస్తరించి ఉన్నాయి. రివిజన్ కదా, కాస్త స్పీడ్గా వెళ్దాం. దక్కన పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు ఎర్రరాతి నేలలు. అలాగే దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్నటువంటి శిలల గురించి మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి బిట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి. గ్రానైట్ శిలలు. మనం సాధారణంగా ఇంటికి ఖర్చులుగా ఈ గ్రానైట్ శిలల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ గ్రానైట్ శిలల కోసమే కొండల్ని త్రవ్వేస్తున్నారు, మనందరికీ తెలుసు. కాబట్టి దక్కన పీఠభూమిలో గ్రానైట్ శిలలు అనేవి ఉన్నాయి. క్వార్టజ్ శిలలు. ఈ క్వార్టజ్ శిలల నుంచి బంగారం అనేది దొరుకుతుంది. ఆర్కియన్ నీస్ మరియు షిస్ట్ శిలలు. అది గ్రానైటు, క్వార్టస్, ఆర్కియన్ నీస్, షిస్ట్ శిలలు అనేవి దక్కన పీఠభూమిలో విరివిగా లభిస్తున్నటువంటి శిలలు. ఓకే, ఇది ఒక బిట్టు. ఇకపోతే దక్కన పీఠభూమిలో ఒక భాగం మధ్య పీఠభూమి. మధ్య పీఠభూమి ఏదైతే ఉందో ఇది దక్కన పీఠభూమిలో ఒక భాగం. మధ్య పీఠభూమి అనగానే మనకి నల్ల సీసపు రాయి గుర్తుకు రావాలి. మధ్య పీఠభూమిలో నల్ల సీసపు రాయి అనేది చాలా ప్రసిద్ధి. ఈ నల్ల సీసపు రాయి నుంచి బహు సుందరమైనటువంటి శిల్పాలను తయారు చేస్తున్నారు. సుందరమైన శిల్పాల తయారీలో, సుందరమైనటువంటి అందమైనటువంటి శిల్పాల తయారీలో నల్ల సీసపు రాయి విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నల్ల సీసపు రాయి మధ్య పీఠభూమిలో ఎక్కువగా లభిస్తుంది. ఇకపోతే దక్కన పీఠభూమి వయస్సు షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు కదండి, ఇది గుర్తుపెట్టుకోండి. దక్కన పీఠభూమి అనగానే షష్ఠి పూర్తి అనే విషయం గుర్తుపెట్టుకోండి.
దక్కన్ పీఠభూమి వయస్సు షష్టి పూర్తి అంటే 60 సంవత్సరములు, దానికి మిలియన్ అని తగిలించుకోండి. 60 మిలియన్ సంవత్సరములు. దక్కన్ పీఠభూమి యొక్క వయస్సు 60 మిలియన్ సంవత్సరములు. ఓకే, మిలియన్ అన్న విషయం మర్చిపోవద్దు. దక్కన్ పీఠభూమి వయస్సు షష్టి పూర్తి అయితే 60 మిలియన్ అన్న విషయం మర్చిపోవద్దు. గోదావరి నది పరివాహం. గోదావరి నది పరివాహం. గోదావరి నది పరివాహం ఇది కూడా దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. ఈ గోదావరి నది పరివాహం అనేది గోండవాన శిలలకు ప్రసిద్ధి. ఇక్కడ గోదావరి నది పరివాహంలో గోండవాన శిలలు అనేవి వ్యాపించి ఉన్నాయి. ఇది ఒక బిట్టు. గోండవాన శిలలకు గోదావరి నది పరివాహం ప్రసిద్ధి. ఈ గోండవాన శిలల్లో బొగ్గు అనేది లభిస్తుంది. ఇది ఒక బిట్టు. సింగరేణి బొగ్గు గనులు మనకు తెలుసు, తెలంగాణలో సింగరేణి బొగ్గు ఇండస్ట్రీ అనేది ఉంది. గోదావరి ఖని, వరంగల్, కాజీపేట ఆయా ప్రాంతాలలో బొగ్గు గనులు, సింగరేణి బొగ్గు గనులు అనేవి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇది గోదావరి నది పరివాహం. సింగరేణి బొగ్గు గనులు గోదావరి నది పరివాహంలో విస్తరించి ఉన్నాయి. ఈ గోదావరి నది పరివాహంలోని ఈ బొగ్గు గనులు అంటే బొగ్గు గోండవాన శిలల నుంచి లభిస్తుంది. అవునా? ఇక్కడ చూడండి, గోదావరి నదీ పరివాహం ఇది గోండవాన శిలలకు ప్రసిద్ధి. ఇందులో బొగ్గు గనులు అనేవి వ్యాపించి ఉన్నాయి. దాని తర్వాత ధార్వార్ శిలల విషయంకి వస్తే ఇవి దేశంలోనే అతి ప్రాచీనమైనవి. ధార్వార్ శిలలు భారతదేశంలోనే చాలా ప్రాచీనమైనటువంటి శిలలు ధార్వార్ శిలలు. ఇవి దక్కన్ పీఠభూమిలోనే వివిధ రకాల శిలల గురించి మనం చెప్పుకుంటున్నాం. ధార్వార్ శిలలు దేశంలోనే చాలా ప్రాచీనమైనవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ముడి ఇనుము, నీసు, శిష్ట శిలలు అనేవి లభిస్తూ ఉంటాయి విరివిగా. ధార్వార్ శిలలు దేశంలోని చాలా ప్రాచీనమైనటువంటి శిలలు. ఇందులో ముడి ఇనుము, నీసు, శిష్ట శిలలు అనేవి విరివిగా లభిస్తూ ఉంటాయి. ఇక కడప శిలల విషయంకి వస్తే ఇదిగో ప్రాచీన అవక్షేప శిలలు రకానికి చెందిన శిలలు క్రింది వాటిలో ఏవి అని బిట్టు వస్తే కడప శిలలు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో ఈ బిట్టు వచ్చింది. ప్రాచీన అవక్షేప శిలలు రకానికి చెందిన శిలలు కడప శిలలు. ఈ కడప శిలల్లో ఇనుము, మాంగనీసు, ఆస్బెస్టస్ వెరైటీస్, రాగి, కోబాల్ట్. ఇనుము, మాంగనీసు, ఆస్బెస్టస్ వెరైటీస్, రాగి, కోబాల్ట్ వంటి ఈ ఖనిజాలు లభిస్తూ ఉన్నాయి. ఈ మూలకాలు లేదా ఖనిజాలు ఈ కడప శిలల్లో లభిస్తున్నాయి. ఇకపోతే కర్నూలు శిలల విషయానికి వస్తే కర్నూలు శిలలు రాతినార వెరైటీస్ లేదా ముగ్గురాయి. రాతినార మరియు వెరైటీస్ లేదా ముగ్గురాయి, రాతినార వెరైటీస్ అనేవి ఈ కర్నూలు శిలల్లో లభిస్తున్నాయి. ఇక గోండవాన శిలలులో బొగ్గు అనేది లభిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇదిగో ఇక్కడ గోదావరి నది పరివాహంలో గోండవాన శిలల్లో బొగ్గు అనేది లభిస్తుంది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూమిలో శిలలు రకాలు గురించి మనం చెప్పుకుంటున్నాం. దక్కన్ నాపలు చూడండి, మ్యాగ్నెటిక్ ప్రవాహాల వలన ఈ దక్కన్ నాపలు అనేవి ఏర్పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెటిక్ ప్రవాహాలు అంటే ఏంటి? ఇప్పుడు ఈ మన భూమి లోపల పొరల్లో మాగ్మా అనేది ఉంటుంది. అవునా? అది పైకి ఉప్పొంగి వచ్చినప్పుడు అది లావా అని పిలుస్తాం. అయితే భూమి యొక్క లోపల పొరల్లో మాగ్మా అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ మాగ్మా అనేది కరిగి లోపల భూమి లోపల పొరల్లో ప్రవహిస్తూ ఉండడం వల్ల వీటిని మ్యాగ్నెటిక్ ప్రవాహాలు అని చెప్పి అంటాము. ఈ మ్యాగ్నెటిక్ ప్రవాహాల వల్ల ఈ దక్కన్ నాపలు అనేవి ఏర్పడ్డాయి. బసాల్ట్ శిలలు, నల్లరేగడి నేలలు, ఇవి బసాల్ట్ శిలలు మరియు నల్లరేగడి నేలలు
ఈ దక్కన్ నాపలలో విరివిగా విస్తరించి ఉంటాయి. అందువల్ల ఈ దక్కన్ నాపలు పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే రాజమండ్రి శిలలు పెట్రోలియం గ్యాస్ నిక్షేపాలు ఈ రాజమండ్రి శిలల్లో విరివిగా ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్ ఏదైతే ఉందో ఈ కృష్ణా గోదావరి బేసిన్లో రాజమండ్రి శిలలు వ్యాపించి ఉన్నాయి. ఈ రాజమండ్రి శిలల్లో పెట్రోలియం మరియు గ్యాస్ నిక్షేపాలు అనేవి విరివిగా మనకు లభిస్తున్నాయి. ఇవి చూసుకోండి. రివిజన్ కాబట్టి కాస్త స్పీడ్గా వెళ్తున్నాను. ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక తూర్పు కనుమల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతవరకు దక్కన్ పీఠభూమి గురించి మనం అధ్యయనం చేసాం. ఇప్పుడు తూర్పు కనుమల గురించి మనం అధ్యయనం చేద్దాం. ఇక తూర్పు కనుమల విషయానికి వస్తే చార్నోకైట్ కొండాలైట్ శిలలు. ఓకే, చార్నోకైట్ కొండాలైట్ శిలలు ఇవి తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నటువంటి శిలలు. చార్నోకైట్ కొండాలైట్ శిలలు తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే కడప శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఈ కడప శ్రేణులు ఇవి తూర్పు కనుమల్లో దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయి. అంటే తూర్పు కనుమల యొక్క దక్షిణ భాగంని కడప శ్రేణులు అని చెప్పి అంటున్నాను. చూడండి, తూర్పు కనుమల్లో ఏ రకమైన శిలలు వ్యాపించి ఉన్నాయండి? చార్నోకైట్ కొండాలైట్ శిలలు తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. చార్నోకైట్ కొండాలైట్ శిలలు తూర్పు కనుమలు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన శిలలు చార్నోకైట్ కొండాలైట్ శిలలు. ఇకపోతే తూర్పు కనుమల యొక్క దక్షిణ భాగంని కడప శ్రేణులు అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే యారాడ కొండలు విశాఖపట్నం మరియు విశాఖపట్నంలో ఈ యారాడ కొండలు విస్తరించి ఉన్నాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే డాల్ఫిన్ నోస్ పర్వతం, విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్ పర్వతం ఏదైతే ఉందో ఇది యారాడ కొండల్లో ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నల్లమల కొండలు, ఈ నల్లమల కొండలు కూడా తూర్పు కనుమల్లో ఒక భాగం. అవునా, తూర్పు కనుమల్లో అతి పొడవుగా విస్తరించి ఉన్నటువంటి కొండలు నల్లమల కొండలు. తూర్పు కనుమలో ఎక్కువ భాగం విస్తరించి ఉన్నటువంటి కొండలు నల్లమల కొండలు. ఈ నల్లమల కొండల్లో నివసించే ఆదిమ జాతి చెంచు జాతి నల్లమల కొండల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కువగా చెంచు జాతి వారు నల్లమల కొండల్లో నివసిస్తూ ఉంటారు. ఇకపోతే గోదావరి, కృష్ణా నదులు తూర్పు కనుమలను విడగొడుతున్నాయి. చూడండి, తూర్పు కనుమలను రెండుగా విడగొడుతున్నటువంటి నదులు కృష్ణా గోదావరి నదులు. ఈ రెండు నదులు తూర్పు కనుమల్ని రెండుగా విడగొడుతున్నాయి. ఓకే, ఉత్తర తూర్పు కనుమలు, దక్షిణ తూర్పు కనుమలు అని చెప్పి రెండుగా విడగొడుతున్నాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఊటీ అని హార్స్లీ కొండల్ని పేర్కొంటారు. హార్స్లీ కొండలు ఆంధ్రప్రదేశ్ ఊటీ. చూడండి, ఆంధ్రప్రదేశ్ వేసవి విడిది కేంద్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వేసవి విడిది కేంద్రము హార్స్లీ కొండలు. ఈ హార్స్లీ కొండల్నే ఆంధ్రప్రదేశ్ ఊటీ అని చెప్పి అంటారు. ఓకే, ఇకపోతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని చెప్పి అంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి లంబసింగి అనేది ఏదైతే ఉంటుందో ఈ లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని చెప్పి అంటారు. మరి ఆంధ్ర ఊటీ అని చెప్పి హార్స్లీ కొండల్ని పేర్కొంటారు. అలాగే ఈ హార్స్లీ కొండలు అనేవి అన్నమయ్య జిల్లాలోను మదనపల్లిలోను విస్తరించి ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోను మదనపల్లిలోను ఈ ఆంధ్రప్రదేశ్ ఊటీ అనబడే హార్స్లీ కొండలు విస్తరించి ఉన్నాయి. ఇకపోతే మహేంద్రగిరులు, శ్రీకాకుళం అనేది కరెక్ట్గా స్పెల్లింగ్ అనేది పడట్లేదు, డిటిపి మిస్టేక్ వస్తుంది, ఈ అలా అనేది పడట్లేదు, సో అడ్జస్ట్ అవ్వండి. మహేంద్రగిరులు ఇవి శ్రీకాకుళం జిల్లాలోని ఈ తూర్పు కనుమల్ని మహేంద్రగిరులు అని పేరుతో పిలుస్తున్నారు. ఓకే, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమల్ని మహేంద్రగిరులు అని చెప్పి పేర్కొంటున్నారు. ఈ తూర్పు కనుమల్లో శ్రీకాకుళంలో విస్తరించినటువంటి తూర్పు కనుమలు ఈ మహేంద్రగిరులే ఇక్కడ ఈ
తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి ప్రదేశం అన్నమాట. ఇకపోతే అల్లూరి సీతారామరాజు జిల్లా. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు లంబసింగి అని చెప్పి అన్నాను కదా. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో తూర్పు కనుమల్ని అనంతగిరి కొండలు అని చెప్పి పేర్కొంటారు. అనంతగిరి కొండలు. ఓకే, తూర్పు కనుమల్ని అనంతగిరి కొండలు అని చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పేర్కొంటారు. నెక్స్ట్, ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఏలూరు ఈ ప్రాంతాల్లో తూర్పు కనుమల్ని పాపికొండలు అని కూడా అంటారు. చూసారా, పాపికొండలు. పాపికొండలు అనేవి అంటే తూర్పు కనుమల్లో ఒక భాగమైనటువంటి పాపికొండలు ఏ ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇక తూర్పు కనుమల్లో ఒక భాగం అయినటువంటి మొగల్రాజపురం కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అంటే ఎన్టీఆర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కృష్ణా జిల్లా, ఇంతకుముందు కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. మొగల్రాజపురం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే కొండపల్లి కొండలు, తూర్పు కనుమల్లో భాగమైనటువంటి కొండపల్లి కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఎన్టీఆర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే పల్నాడు చూడండి, బెల్లంపల్లి కొండలు, కోటప్ప కొండ ఇవి కూడా తూర్పు కనుమల్లో ఒక పార్ట్. బెల్లంపల్లి కొండలు, కోటప్ప కొండ ఇవి కూడా తూర్పు కనుమల్లో ఒక పార్ట్. ఇవి పల్నాడులో విస్తరించి ఉన్నాయి. ఇవి పల్నాడులో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే మార్కాపురం కొండలు, మార్కాపురం కొండలు ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. మార్కాపురం కొండలు అనేవి ప్రకాశం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే నల్లమల కొండలు, తూర్పు కనుమల్లో ఒక భాగం అయినటువంటి నల్లమల కొండలు నంద్యాల జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఈ నల్లమల కొండల్లోనే ప్రసిద్ధ హిందువుల పుణ్యక్షేత్రాలు అయినటువంటి శ్రీశైలం, అహోబిలం పుణ్యక్షేత్రాలు విస్తరించి ఉన్నాయి. శ్రీశైలంలో ఇక్కడ మల్లికార్జున స్వామి అన్నటువంటి జ్యోతిర్లింగం అనేది ఉంది. భ్రమరాంబిక శక్తిపీఠం కూడా శ్రీశైలంలో ఉంది. అహోబిలంలో నరసింహస్వామి దేవస్థానం అనేది ఉంది. ఈ విధంగా శ్రీశైలం, అహోబిలం పుణ్యక్షేత్రాలు నంద్యాల జిల్లాలోని నల్లమల కొండల్లో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇకపోతే వెలిగొండలు, వెలిగొండలు మరియు పాలకొండలు ఇవి కూడా తూర్పు కనుమల్లో ఒక భాగం. అయితే తూర్పు కనుమల్లో ఒక భాగమైనటువంటి వెలిగొండలు, పాలకొండలు వైఎస్ఆర్ కడప జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇకపోతే శేషాచలం కొండలు, ఇవి మీకు తెలుసు. శేషాచలం కొండలు తిరుపతి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. పెనుగొండ ఇంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక భాగంగా ఉండేవి. పెనుగొండలు అంటే తూర్పు కనుమల్లో ఒక భాగమైనటువంటి పెనుగొండలు ఇప్పుడు సత్యసాయి జిల్లాలో విస్తరించి ఉన్నాయి. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి అన్నవరం పుణ్యక్షేత్రం, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఈ పుణ్యక్షేత్రం రత్నగిరి కొండ మీద ఉన్నది. ఏ కొండ మీద ఉందండి? రత్నగిరి కొండలో ఉంది. ఈ రత్నగిరి కొండలు కూడా తూర్పు కనుమల్లో ఒక భాగం. ఓకే, ఇప్పటి వరకు మనం తూర్పు కనుమల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం తీర మైదానాల గురించి చూద్దాం. తీర మైదానాల గురించి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే తీర మైదానాలు ఓకే సముద్ర మట్టం నుంచి ఇవి 150 మీటర్ల ఎత్తులో ఈ తీర మైదానాలు ఉంటాయి అన్నమాట. సముద్ర మట్టం నుంచి 150 మీటర్ల ఎత్తులో 150 మీటర్ల ఎత్తులో ఈ తీర మైదానాలు వ్యాపించి ఉంటాయి. అయితే ఈ తీర మైదానాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్కారు తీరం అని, గోల్కొండ తీరం అనే పేర్లు ఉన్నాయి. తీర మైదానం అంటే ఏంటి? సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి తీరంనే తీర మైదానం అని చెప్పి అంటాం. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మైదానాలే తీర మైదానాలు. అయితే ఈ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఈ మైదానాలని ఆంధ్రదేశంలో సర్కారు తీరం అని, గోల్కొండ తీరం అని చెప్పి పేర్కొంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర మైదానాలు లేదా తీర రేఖ పొడవు 974 కిలోమీటర్లు.
ఓకే. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ యొక్క పొడవు 974 కిలోమీటర్లు. అంటే భారతదేశపు తీరరేఖ పొడవులో, భారతదేశపు మొత్తం తీరరేఖ పొడవులో 13% తీరరేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఇకపోతే భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ గుజరాత్ తీరరేఖ. గుజరాత్ తీరరేఖ పొడవు 1214 కిలోమీటర్లు. గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పురాతన బీచ్ బార్వా బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అలాగే ఉప్పాడ బీచ్, ఉప్పాడ అనేది కాకినాడలో ఉంది. ఉప్పాడ బీచ్ కాకినాడలో ఉంది. మంగినపూడి బీచ్ మచిలీపట్నంలో ఉంది. మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. కృష్ణాపట్నం బీచ్ నెల్లూరు జిల్లాలో ఉంది. రామాయపట్నం బీచ్, ఈ మూడు బీచ్లు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే గోదావరి పాయలు గౌతమి, వశిష్ట, వైనతేయ అని చెప్పి గోదావరి బంగాళాఖాతంలో కలిసే ముందు 3 పాయలుగా విడిపోతుంది. ఈ గోదావరి పాయల మధ్య ఉన్నటువంటి ప్రాంతంనే కోనసీమ అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే ఈ కోనసీమ ఏదైతే ఉందో ఈ కోనసీమని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని చెప్పి పేర్కొంటారు. కోనసీమని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని చెప్పి పేర్కొంటారు. దీన్ని ఇంగ్లీష్లో గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పేర్కొంటారు. గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని చెప్పి కోనసీమని పేర్కొంటారు. కృష్ణా గోదావరి డెల్టాల యొక్క పల్లపు ప్రాంతంలో ఈ ఏలూరులో కొల్లేరు సరస్సు అనేది ఉంది. చూడండి, కృష్ణా గోదావరి డెల్టాల పల్లపు ప్రాంతంలో ఏలూరులో కొల్లేరు సరస్సు అనేది ఉంది. కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం 260 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణము 260 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు సైబీరియన్ క్రేన్స్కు ప్రసిద్ధి. కొల్లేరు సరస్సు సైబీరియన్ క్రేన్స్కు ప్రసిద్ధి. కొల్లేరు సరస్సులో కలిసే నదులు చూడండి. కొల్లేరు సరస్సులో ఇక్కడ ఒక 4 నదులు అనేవి కలుస్తున్నాయి. బుడమేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు, రామిలేరు. చూడండి, బుడమేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు, రామిలేరు, ఈ 4 రకాల నదులు అనేవి కొల్లేరు సరస్సులో కలుస్తున్నాయి. అయితే వీటిలో ఉప్పుటేరు అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ ఉప్పుటేరు ఏదైతే ఉందో ఈ ఉప్పుటేరు గుండా కొల్లేరు సరస్సులోని నీరు బంగాళాఖాతం సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి బిట్స్ ఇంతకు ముందు చాలాసార్లు వచ్చాయి, బాగా స్టడీ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం కోనసీమ, గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కోనసీమని పేర్కొంటారు. కృష్ణా గోదావరి డెల్టాల పల్లపు ప్రాంతంలో ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం 260 చదరపు కిలోమీటర్లు. సైబీరియన్ క్రేన్స్కు కొల్లేరు సరస్సు ప్రసిద్ధి. బుడమేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు, రామిలేరు కొల్లేరు సరస్సులో కలిసే నదులు. ఉప్పుటేరు గుండా కొల్లేరు సరస్సులోని నీరు బంగాళాఖాతంలో వెళ్ళి కలుస్తుంది. ఇకపోతే రామ్సార్ ఒప్పందం ఏదైతే ఉందో ఈ రామ్సార్ ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొల్లేరు సరస్సుని ఇందులో చేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రామ్సార్ ఒప్పందంలో చేర్చబడిన ప్రదేశం క్రింది వాటిలో ఏది అని పెట్టుకొస్తే కొల్లేరు సరస్సు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ అని ఏ పక్షిని పేర్కొంటారు? కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ క్రింది వారిలో ఎవరు అని బిట్ రావచ్చు. కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ సినిమా నటుడు హీరో వెంకటేష్, లేకపోతే ఐశ్వర్యరాయ్, లేకపోతే గూడకొంగ, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తారు. అర్థమైందా? ఇక్కడ మనకి ప్రముఖ బ్యాడ్మింటన్ పోసర్ల సింధు ఉంది కదా. ఇక్కడ కోనేరు హంపి అంటే ఎవరో ఒక క్రీడాకారుల పేరు, ఒక సినిమా నటుల పేరు, సెలబ్రిటీల పేరు, గూడకొంగ అని రకరకాలుగా ఇవ్వచ్చు. కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ అని ఎవరిని చెప్తారు? లేదా కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ అని చెప్పి క్రింద ఆప్షన్లలో గూడకొంగ అని ఉంటే కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ గూడకొంగ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. స్వాట్ బిల్డ్ పెలికాన్.
దీన్ని ఇంగ్లీష్లో గోడ కొంగని ఇంగ్లీష్లో స్వాట్ బిల్డ్ పెలికాన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ మనకు అనవసరం. కొల్లేరు సరస్సుకు అంబాసిడర్ పెలికాన్ అని గుర్తుపెట్టుకోండి, పెలికాన్. ఓకే, గోడ కొంగ. ఇకపోతే పులికాట్ సరస్సు గురించి ఇప్పుడు మనం చూద్దాం. పులికాట్ సరస్సు ఇది పెన్నా నది ఏదైతే ఉందో, ఈ పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం, పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గర ఏర్పడ్డ సరస్సు పులికాట్ సరస్సు. పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గర, పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గర ఏర్పడ్డ సరస్సు పులికాట్ సరస్సు. పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గర ఏర్పడ్డ సరస్సు పులికాట్ సరస్సు. దీని విస్తీర్ణం 460 చదరపు కిలోమీటర్లు. మరి కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం 260 చదరపు కిలోమీటర్లు. దానికి డబుల్ 460 చదరపు కిలోమీటర్లు పులికాట్ సరస్సు. చూడండి, కొల్లేరు సరస్సుకి డబుల్, అది పులికాట్ సరస్సు 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఇది 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పులికాట్ సరస్సు. ఇక్కడ ఇది 260, 460. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో తమిళనాడు సరిహద్దుగా ఈ పులికాట్ సరస్సు అనేది విస్తరించి ఉంది. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు తర్వాత రెండవ పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు. రెండవ పెద్ద ఉప్పు నీటి సరస్సు. చూడండి, భారతదేశంలోనే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు రాజస్థాన్లోని సాంబార్ సరస్సు. మరి భారతదేశంలోనే రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు. అతి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు, భారతదేశంలోనే అతి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు మీద బిట్టడిగితే కేరళలోని వెంబనాడు అని గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు రాజస్థాన్లోని సాంబార్ సరస్సు. మరి రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులికాట్ సరస్సు. మరి భారతదేశంలో అతి పొడవైనటువంటి ఉప్పు నీటి సరస్సు వెంబనాడ్ సరస్సు, కేరళలోని వెంబనాడ్ సరస్సు. సముద్రపు నీరు తీర మైదానంలోకి చొచ్చుకుని వచ్చి ఏర్పడిన అతిపెద్ద రెండవ లాగూన్ పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు అనేది ఒక లాగూన్. పులికాట్ సరస్సు అన్నది ఒక లాగూన్. లాగూన్ అంటే ఏమిటండి? సముద్రపు నీరు తీర మైదానంలోకి చొచ్చుకొని రావటం వల్ల ఏర్పడినటువంటి సరస్సుని లాగూన్ అని చెప్పి అంటారు. లాగూన్ అంటే ఏంటి? సముద్రపు నీరు తీర మైదానంలోకి చొచ్చుకొని రావటం వల్ల ఏర్పడినటువంటి సరస్సు లేదా నీటి భాగంని లాగూన్ అని చెప్పి అంటారు. ఈ విధంగా భారతదేశంలోని రెండవ అతిపెద్ద లాగూన్ పులికాట్ సరస్సు కాగా, భారతదేశంలోని అతిపెద్ద లాగూన్ చిలకా సరస్సు. ఒరిస్సా రాష్ట్రంలోని చిలకా సరస్సు ఏదైతే ఉందో, ఒరిస్సా రాష్ట్రంలోని చిలకా సరస్సు అనేది అతిపెద్ద లాగూన్. రెండవ అతిపెద్ద లాగూన్ పులికాట్ సరస్సు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఈ పులికాట్ సరస్సులో ఉంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏదైతే ఉందో ఇది పులికాట్ సరస్సులో ఉంది. ఈ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 13 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో విస్తరించి ఉంది. ఇవి ఇక్కడ బిట్లు. ఇకపోతే తలకోన జలపాతం చూడండి. జలపాతాలు. తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జలపాతం తలకోన జలపాతం తిరుపతి జిల్లాలో ఉంది. పెంచలకోన జలపాతం నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మనకు అడగచ్చు. తలకోన జలపాతం తిరుపతి, పెంచలకోన నెల్లూరు, ఎత్తిపోతల జలపాతం పల్నాడు. ఓకే,
ఇవి గుర్తుపెట్టుకోండి. తలకోన జలపాతం తిరుపతి, పెంచలకోన జలపాతం నెల్లూరు, ఎత్తిపోతుల జలపాతం పల్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితిని పరిశీలన చేస్తే ఇక్కడ ఉష్ణమండల ఆయనరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది విస్తరించి ఉంది. ఓకే, భారతదేశపు శీతోష్ణ స్థితి కూడా అంతే. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశపు శీతోష్ణ స్థితి రకం, ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి రకం మీద బిట్టు అడిగితే భారతదేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉష్ణమండల ఆయనరేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. ఇకపోతే సముద్ర ప్రభావం లేనటువంటి పీఠభూమి ప్రాంతంలో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అనేది విస్తరించి ఉంటుంది. సముద్ర ప్రభావం లేనటువంటి పీఠభూమి ప్రాంతంలో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అనేది విస్తరించి ఉంటుంది. ఇకపోతే నైరుతి ఋతుపవన కాలము జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య విస్తరించి ఉంటుంది. నైరుతి ఋతుపవన కాలం భారతదేశంలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, నైరుతి ఋతుపవన కాలం జూన్లో ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇక అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, జూన్ టు సెప్టెంబర్ అయిపోయింది కదా, అక్టోబర్ టు నవంబర్ ఈ నైరుతి ఋతుపవనాలు క్రమంగా ఈశాన్యం వైపు బంగాళాఖాతం వైపు దూసుకుని వెళ్ళి మళ్ళీ ఈశాన్యం నుంచి తిరుగు ప్రయాణంలో వస్తాయి అన్నమాట. వాటిని ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పి అంటాం. నైరుతి ఋతుపవనాలు జూన్లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు క్రమంగా అలాగా భారతదేశంలోని నైరుతి నుంచి ఈశాన్యం వైపు ప్రయాణం చేస్తాయి. అలా ప్రయాణం చేసి మళ్ళీ ఈశాన్యం నుంచి తిరిగి నైరుతి వైపుకి వస్తాయి. నైరుతి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలు అని చెప్పి అంటాము. ఈశాన్యం నుంచి వచ్చినప్పుడు ఈ ఋతుపవనాలని ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పి అంటాము. అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవన కాలం కాగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈశాన్య ఋతుపవన కాలం భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇకపోతే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అయిపోయింది కదా. ఇక నవంబర్ తర్వాత నెల డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం అనేది భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ ఈ కాలం అనేది ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఫిబ్రవరి తర్వాత నెల మార్చి నుంచి మే నెల వరకు వేసవి కాలం భారతదేశంలో వ్యాపించి ఉంటుంది. ఇది. ఇకపోతే మ్యాంగో షవర్స్ చూడండి. మ్యాంగో షవర్స్ అంటే ఏమిటి? వేసవి కాలపు భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను వేసవి కాలంలో కురిసే సంవహన వర్షపాతంని మ్యాంగో షవర్స్ అని చెప్పి అంటారు. వేసవి కాలంలో భారతదేశంలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి సంవహన వర్షపాతం ఏదైతే వస్తుందో తొలకరి జల్లులు, వీటిని మ్యాంగో షవర్స్ అని చెప్పి అంటాము. మ్యాంగో షవర్స్ను కర్ణాటకలో చెర్రీ బ్లోజమ్స్ అని, ఆంధ్రప్రదేశ్లో ఏరువాకు జల్లులు అని చెప్పి పేర్కొంటారు. బిట్ రావచ్చు. మ్యాంగో షవర్స్ను కర్ణాటకలో ఏమంటారు అని బిట్టు వస్తే చెర్రీ బ్లోజమ్స్, లేదా చెర్రీ బ్లోజమ్స్ అనగా ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మీకు అడగవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో చెర్రీ బ్లోజమ్స్ని పిలుస్తూ ఉంటారు. చెర్రీ బ్లోజమ్స్ అనగా ఈ మ్యాంగో షవర్సే. అంటే వేసవి కాలంలో కురిసేటటువంటి సంవహన వర్షపాతంని ఇక్కడ కర్ణాటకలో చెర్రీ బ్లోజమ్స్ అని పిలుస్తారు ఈ మ్యాంగో షవర్స్ని. ఆంధ్రదేశంలో ఈ మ్యాంగో షవర్స్నే ఏరువాకు జల్లులు అని చెప్పి పేర్కొంటారు. మాన్సూన్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి జనించింది. ఇకపోతే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, భారతదేశపు శీతోష్ణ స్థితి అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి అవ్వచ్చు, ఆయన రేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఇకపోతే నైరుతి ఋతుపవనాలను భారతదేశపు ద్వీపకల్పం, నైరుతి ఋతుపవనాలను భారతదేశపు ద్వీపకల్పం 2 శాఖలుగా విభజిస్తుంది. అవి ఒక శాఖ అరేబియా శాఖ, రెండవ శాఖ బంగాళాఖాతం శాఖ. బంగాళాఖాతం నైరుతి ఋతుపవన శాఖ. బంగాళాఖాతపు నైరుతి ఋతుపవన శాఖ మే 21 నాటికి అండమాన్ దీవులను చేరుతుంది. మే 21 నాటికి అండమాన్ దీవులను చేరుకుంటుంది. చూడండి, భారతదేశపు
ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ నైరుతి ఋతుపవనాలను భారతదేశపు ద్వీపకల్పం 2 శాఖలకు విభజిస్తుంది. అందులో మొదటిది అరేబియా శాఖ, రెండో బంగాళాఖాతం శాఖ. అయితే ఈ బంగాళాఖాతం శాఖ గురించి మొదలు తెలుసుకుంటే, ఈ బంగాళాఖాతం శాఖ నైరుతి ఋతుపవన శాఖ ఇది మే 21 నాటికి అండమాన్ దీవులను చేరుతుంది. ఇది ఒక బిట్. ఇక అరేబియా శాఖ ఉంటుందా, ఈ అరేబియా సముద్రంలో జరించినటువంటి నైరుతి ఋతుపవనం అరేబియా శాఖ అని చెప్పి అంటున్నాము. ఇది 3 శాఖలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇది 3 శాఖలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మొదటి శాఖ ఈ అరేబియా సముద్రంలో జరించిన నైరుతి ఋతుపవనంలో 3 శాఖలు ఉంటాయి. మొదటి శాఖ జూన్ 1వ తేదీన కేరళ తీరంలోకి ప్రవేశించి పశ్చిమ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. అది ఇక్కడ మనకి నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరంలో ప్రవేశించినటువంటి ఈ మొదటి శాఖ ఏదైతే ఉందో జూన్ 1వ తేదీన కేరళ తీరంలోకి ప్రవేశించే ఈ మొదటి శాఖ ఏదైతే ఉందో ఆ మొదటి శాఖే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలకు కారణం అవుతుందన్నమాట. ఇది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఒరిస్సా రాష్ట్రం మీదుగా క్రమంగా పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ పశ్చిమ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక రెండవ శాఖ విషయానికి వస్తే ఇది జూన్ 10వ తేదీన ముంబై తీరంలోకి ప్రవేశిస్తుంది. జూన్ 10వ తేదీన ముంబై తీరంలోకి ప్రవేశించి చోటా నాగపూర్ పీఠభూమి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, వీటితో ఈ రెండవ శాఖతో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే మూడవ శాఖ ఏదైతే ఉందో ఈ మూడవ శాఖ ఇది కచ్ మరియు సౌరాష్ట్ర గుజరాత్లో ఉంది. కచ్ సౌరాష్ట్ర ప్రాంతం గుజరాత్. ఈ ప్రాంతంలో జూన్ 15న ప్రవేశించి ఉత్తరప్రదేశ్ గంగా మైదానంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బంగాళాఖాతం నైరుతి ఋతుపవన శాఖ అని చెప్పి, దీంతో ఇది కలుస్తాయి. ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తాయి. అంటే అరేబియా సముద్రపు 3వ నైరుతి శాఖ, అరేబియా సముద్రపు 3వ నైరుతి ఋతుపవనాల శాఖ ఏదైతే ఉందో ఇది కచ్ మరియు సౌరాష్ట్ర ప్రాంతంలో జూన్ 15వ తేదీన ప్రవేశించి ఉత్తరప్రదేశ్ గంగా మైదానంలో బంగాళాఖాతం శాఖతో కలుస్తుంది. బంగాళాఖాతం నైరుతి ఋతుపవన శాఖ, అరేబియా సముద్రపు నైరుతి ఋతుపవన శాఖ అది 3వ శాఖ. ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్లోని గంగా మైదాన ప్రాంతంలో ఈ రెండు కలుసుకుంటాయి. అయితే భారతదేశపు ఋతుపవనాల్ని ఎల్నినో మరియు లానినో ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇదొక బిట్టు. భారతదేశంలో ఈ ఋతుపవనాల్ని ఎల్నినో మరియు లానినో ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎల్నినో అంటే ఏమిటి అంటే సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకి లేదా 7 సంవత్సరాలకి ఒకసారి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో జరించేటటువంటి ఉష్ణమండల ప్రవాహాలు. ఈ ఉష్ణమండల ప్రవాహాల వల్ల భారతదేశంలో దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఇక లానినో వల్ల భారతదేశంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ నేలల్లో ప్రధానంగా లోపించి ఉన్న మూలకం జింక్. ఆంధ్రప్రదేశ్ నేలల్లో ప్రధానంగా లోపించి ఉన్న మూలకం ఏది అని బిట్టు వస్తే జింక్ అని గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న మృత్తికలు ఎర్రరేగడి మృత్తికలు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం దక్కన్ పీఠభూమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. ఈ దక్కన్ పీఠభూమి ఎర్ర నేలలతో కూడి ఉంటుందని చెప్పి, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉన్న మృత్తికల మీద బిట్టడిగితే ఎర్రరేగడి మృత్తికలు అని గుర్తిస్తాం. ఎర్రరేగడి నేలల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఈ 3 అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదొక బిట్టు. ఎర్రరేగడి నేలల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం. ఇనుము ఎక్కడ ఉంటే అక్కడ మెగ్నీషియం అనేది ఉంటుంది. పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఎర్ర నేలలో విస్తరించి ఉంటాయి. ఇకపోతే నత్రజని, సేంద్రియ పదార్థాలు, ఫాస్ఫరస్
ఇవి తక్కువగా ఉంటాయి. ఎర్ర మృత్తికల్లో ఇవి తక్కువగా ఉంటాయి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఐరన్, మెగ్నీషియం. చూడండి, ఇనుము ఎక్కడ ఉంటుందో అక్కడ మెగ్నీషియం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఐరన్ మరియు మెగ్నీషియం ఇవి కలిసినటువంటి పురాతన అగ్నిశిలలు రూపాంతరాల వల్ల ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. ఇదొక బిట్. ఐరన్, మెగ్నీషియం కలిసిన పురాతన అగ్నిశిలల రూపాంతరం వల్ల ఎర్ర నేలలు ఏర్పడ్డాయి. ఎర్ర నేలలనే చలక నేలలు అని, దుబ్బ నేలలు అని చెప్పి పేర్కొంటారు. ఎర్ర నేలలను చలక నేలలు మరియు దుబ్బ నేలలు అని చెప్పి పేర్కొంటారు. ఎర్ర నేలలు తేలికగా ఉంటాయి, తక్కువ సారవంతంగా ఉంటాయి. ఎర్ర నేలలు తేలికగా ఉండి తక్కువ సారవంతంగా ఉంటాయి. ఓకే, తేలికగా ఉండి తక్కువ సారవంతంగా. చూడండి, ఎర్ర నేలలు తేలికగా ఉండి తక్కువ సారవంతంగా ఉండి నీటిని తొందరగా పీల్చుకునే నేలలు ఎర్ర నేలలు. ఈ ఎర్ర నేలలు రాయలసీమలో అధికం. ఇదొక బిట్టు. ఎర్ర నేలల్లో పప్పు దినుసులు, నూనె గింజలు ఎక్కువగా పండుతాయి. పప్పు దినుసులకు, నూనె గింజలకు అనుకూలమైన నేలలు ఎర్ర నేలలు. ఇకపోతే నల్లరేగడి నేలల్ని రేగూరు నేలలు అని చెప్పి అంటారు. చూడండి, నల్లరేగడి నేలల్ని రేగూరు నేలలు అంటారు. ఎర్ర నేలల్ని చలక నేలలు లేదా దుబ్బ నేలలు అని చెప్పి పేర్కొంటారు. ప్రతి పంట ఏదైతే ఉందో ఈ ప్రతి పంటకు నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పంటకు అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు. ఈ నల్లరేగడి నేలల్లో ఐరన్ ఆక్సైడ్, హ్యూమస్ అధికంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో ఐరన్ ఆక్సైడ్, హ్యూమస్ అధికంగా ఉంటాయి. తనను తాను దున్నుకునే నేలలు అని చెప్పి నల్లరేగడి నేలల్ని పేర్కొంటారు. ఇనుము మరియు మెగ్నీషియం ఆక్సైడు ఎక్కువగా కరిగి ఉన్నందువల్ల నల్లరేగడి నేలలకు ఆ రంగు వస్తుంది. ఇదొక బిట్టు. నల్లరేగడి నేలలకు ఆ రంగు ఎలా వస్తుందండి? ఇనుము మరియు మెగ్నీషియం ఆక్సైడ్ ఇవి కరిగి ఉండడం వల్ల నల్లరేగడి నేలలకు ఆ రంగు వస్తుంది. చూడండి, ఐరన్ ఎక్కడుంటే అక్కడ మెగ్నీషియం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇనుము మరియు మెగ్నీషియం ఆక్సైడ్ ఎక్కువగా కలిగి ఉన్నందువల్ల నల్లరేగడి నేలలకు ఆ రంగు వస్తుంది. ఇకపోతే నీటిని నిలుపుకునేటటువంటి సామర్థ్యం అంటే ఎర్ర నేలలు తీసుకుంటే నీటిని తొందరగా గ్రహిస్తాయి, నీటిని తొందరగా విడిచిపెట్టేస్తాయి, ఎక్కువ కాలము వాటిలో అవి ఉంచుకోవు. కానీ నల్లరేగడి నేలలు అలా కాదు. నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువగా నల్లరేగడి నేలలకి ఉంటుంది. ఇదొక బిట్టు. నీటిని నిలుపుకునే సామర్థ్యం అధికంగా గల నేలలు మీద బిట్టు వస్తే నల్లరేగడి నేలలు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఒండ్రు నేలలు అనేవి ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాలు, వివిధ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో ఒండ్రు నేలలు అనేవి ఉంటాయి. వీటినే, ఈ ఒండ్రు నేలల్ని డెల్టా భూములు అని చెప్పి పేర్కొంటారు. ఒండ్రు నేలల్నే అలూవియల్ సాయిల్స్ అని కూడా అంటారు. ఈ ఒండ్రు నేలల్నే అలూవియల్ సాయిల్స్ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఒండ్రు నేలల్లో పొటాష్, సున్నం, పాస్పారిక్ ఆమ్లము ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఇకపోతే పాత ఒండ్రు మట్టి నేలలను బంగార్ అని చెప్పి పేర్కొంటారు. పాత ఒండ్రు మట్టి నేలల్ని బంగార్ అని చెప్పి పేర్కొంటారు. నవీన ఒండ్రు మట్టి నేలలను ఖాదర్ అని చెప్పి పేర్కొంటారు. ఇదొక బిట్టు. లాటరైట్ నేలలను జేగురు నేలలు అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. లాటరైట్ నేలలు జేగురు మూలకంని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని జేగురు నేలలు అని చెప్పి పేర్కొంటారు. తోటల పెంపకానికి అనువైనటువంటి నేలలు లాటరైట్ నేలలు. మరొకసారి, తోటల పెంపకానికి అనువైన నేలలు లాటరైట్ నేలలు. ఇటుకలు తయారీకి, అలాగే ఇంటి పైకప్పు పెంకుల తయారీకి ఉపయోగపడేటటువంటి నేలలు లాటరైట్ నేలలు. ఓకే, ఇటుకలు, ఇంటి పైకప్పు పెంకులు వీటి తయారీలో లాటరైట్ నేలల్ని వాడుతారు. ఇకపోతే బంగాళదుంప. చూడండి,
బంగాళదుంప మరియు పసుపు ఇవి లాటరైట్ నేలల్లో సమృద్ధిగా పండుతాయి. బంగాళదుంప పసుపు పంటలకి అనుకూలమైన నేలలు లాటరైట్ నేలలు. ఇదొక బిట్టు. తీర ప్రాంతపు ఇసుక నేలలను ఆమ్లక్షార నేలలు అని చెప్పి పేర్కొంటారు. తీర ప్రాంతపు ఇసుక నేలలు లేదా ఎడారి నేలలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆమ్లక్షార నేలలు అని చెప్పి పేర్కొంటారు. మామిడి, జీడి మామిడి, కొబ్బరి. మామిడి, జీడి మామిడి, కొబ్బరి ఈ తోటల పెంపకానికి తీర ప్రాంతపు ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే భారతదేశంలో విరివిగా విస్తరించి ఉన్నటువంటి నేలలు చూడండి. ఒండ్రు నేలలు 43.36% విస్తరించి ఉన్నాయి భారతదేశంలో. ఎర్ర నేలలు 2వ స్థానంలో విస్తరించి ఉన్నాయి. దేశం మొత్తం మీదుగా ఎర్ర నేలలు 18.49% విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి 3వ స్థానంలో ఉన్న నేలలు నల్లరేగడి నేలలు. ఒండ్రు నేలలు అధికం, తర్వాత ఎర్ర నేలలు అధికం, తర్వాత నల్లరేగడి నేలలు అధికం, తర్వాత ఇసుక నేలలు అధికం, తర్వాత లాటరైట్ నేలలు అధికం. భారతదేశంలో ఈ విధంగా విస్తరించి ఉన్నాయి. 43% ఒండ్రు నేలలు, 18% ఎర్ర నేలలు, 15% నల్ల నేలలు, 4% ఇసుక నేలలు, 3% లాటరైట్ నేలలు. ఈ విధంగా భారతదేశంలో నేలలు విస్తరించి ఉన్నాయి. ఇదండి ఈ వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ని, అంటే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నేలలు ఇక్కడ నుంచి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం జాగ్రఫీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు జనాభా గురించి తెలుసుకున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి, నేలల గురించి మనం రివిజన్ చేసాం. మరికొన్ని టాపిక్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తున్నాను. అందాక ఇవి చూస్తూ ఉండండి. ఈరోజు మనం ఎలాగైనా కూడా జాగ్రఫీని పూర్తి చేసేద్దాం. జాగ్రఫీ రివిజన్ని మనం పూర్తి చేస్తున్నాం ఈరోజు. చూస్తూ ఉండండి. మరికొన్ని బిట్స్తో, మరికొంత కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో కంటెంట్ బాగుంటే, మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం.